భద్రమ్మ నిన్న ఒక మాట అడుగుతా, దానికి సమాధానం చెప్తావా? చెప్తావా? ఏం చెప్పేది చెప్తలే, కొంచెం లేదు చెప్తావా? అయితే ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. ఆ భార్య భర్తలు పండు కొన్నారు. పండు కొని ఏం చేస్తారు? ఇంకా ముచ్చట చెప్పనా? ఇప్పుడు నేను చెప్పేది అర్థమైంది భద్రమ్మ, నీకు అర్థమైందా? ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు భద్రమ్మ. పండుకొని అంటే పండుకొని ఏం చేస్తారు? పండుకొని నిద్రపోతారు. వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకుంటారు. నేను గది చెప్తానా? భద్రమ్మ నీకు అర్థం కాలే, మంచిగా ఆలోచించు. భార్య భర్తలు పండుకొని ఏం చేస్తారు? పండుకొని చేసేదే ఉంటదిగా. భార్య భర్తలు పండుకుంటారు. వాళ్ళ అవసరం కానీ చేసుకుంటారు. నేను గా పని చెప్తానా? తప్పు భద్రమ్మ. భార్య భర్తలు నీకు అర్థమైందా? నాకు అర్థమయ్యా అడుగుతున్నా నేను. భార్య భర్తలు పండుకొని ఏం చేస్తారు? ఏం చేశారని చెప్తా నేను. నీకు అర్థమైతే నాకు అర్థమయ్యా అడుగుతున్నా నేను. భద్రమ్మ పండుకొని ఏం చేస్తారు? నిద్రపోతారు. వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకుంటారు. ఇంకా అర్థమైంది. ఇంకా పండుకొని ఏం చేస్తారు భార్య భర్తలు? పండుకొని అంటే భద్రమ్మ నువ్వు అర్థమవుతుంది భద్రమ్మ. నీకు కొద్దిగా నువ్వు అర్థం చేసుకోవాలి భద్రమ్మ, మైండ్ అర్థం చేసుకోవాలి. ఇగో నీకు అర్థమైందా? నీవు ఇప్పుడు చెప్పను. ఇప్పుడు నీకు అర్థం చెప్పను. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. పండు అంటే ఏంటిది? పండు అంటే ఏంటిది? అది శిల్పాల పండు కావచ్చు, యాపిల్ పండు కావచ్చు, పండే ఏ పండు అయినా. ఇప్పుడు ఆ పండు తీసుకున్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు తింటారు. కోసుకొని తినరా? తింటారు. మరి ఈ లాజిక్ తెలుస్తారా నీకు? కానీ గట్టన్నవా? భార్య భర్తలు ఏం చేసుకుంటారు అంటే పండుకొని అన్న నేను. ఇప్పుడు నేనేమన్నా తెలుసా? భార్య భర్తలు పండుకొని ఏం చేస్తారు అని నిన్న అన్నా. నువ్వేమన్నావు? నువ్వు వేరే పోయినావు అంతేనే కదా. ఇప్పుడు నేనేమన్నా పండు నేను చెప్తాను. భార్య భర్తలు ఏం చేస్తారు అంటే ఏమైనా తెచ్చుకుంటే పండు ఇద్దరు తింటారు. ఇద్దరు పండుకుంటారు. వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేసుకుంటారు. నువ్వు అట్ట తీసినావు. భార్య భర్తలు పండుకొని అని నేను చెప్పాను. ఇగో భార్య భర్తలు పండుకొని ఏం చేస్తారు అని నేను అంతే. కానీ నువ్వేమనాలి? భార్య భర్తలు పండుకొని తింటారు అని చెప్పి నువ్వు అనాలి. మరి కట్టను అంటే పండుగ భద్రమ్మ. పండుకొని మరి అంతే. ఫ్రెండ్స్ ఇప్పటికైనా అర్థమైందా? భద్రమ్మ వేరే ఫీలింగ్ లో పోయింది. నేను అన్నా కదా, ఈ ప్రశ్న ఏంటంటే అంటే భార్య భర్తలు పండుకొని దాన్ని ఏం చేస్తారు అనే విషయం మీద భద్రమ్మని అడగడం జరిగింది. ఆమె ఏంటంటే అంటే నెగటివ్ గా ఆలోచించింది. ఆమె పాజిటివ్ కాకుండా నెగటివ్ గా ఆలోచించింది. చూశారు కదా, ఇలాంటి వాళ్ళు అంటే ఒక మాటకు రెండు అర్థాలు తీస్తారనే దానికి ఇది ఒక నిదర్శనం. భద్రమ్మ ఆకు మీద ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా దేని ప్రాబ్లం? అరిటాక్క. నీకు అర్థం కాలే? ఆకు వచ్చి ముళ్ళ మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా దేని ప్రాబ్లం? దానికి ఏం ప్రాబ్లం నాకు తెలియదా? ఇప్పుడు ముళ్ళు వచ్చి ఆకు మీద పడితే చినుగుద్ది. ఆకు చినుగుతుందా లేకపోతే ముళ్ళు ఎరుగుతుందా? ఆకే చినుగుద్ది. చినుగుతుంది. అదే నేను అడిగింది. అంటే ఎప్పటికున్నా ముళ్ళుకైతే ఏం కాదు, కానీ ఆకే ప్రమాదం. ఓకేనా? చూశారు కదా ఫ్రెండ్స్, ఆకే ప్రమాదం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.
ఓకే ఫ్రెండ్స్. ఆ?